Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో బీటెక్ జాయిన్ అయినటువంటి అందరు స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బీటెక్లో జాయిన్ అయ్యారు. కాకపోతే మన ఛానల్ ద్వారా మీకు చాలా వీడియోస్ చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క 5 మిస్టేక్స్ చేయకండి ఈ 4 ఇయర్స్లో. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ తర్వాత బాధపడేది మీరే అనమాట. ఆ మిస్టేక్స్ ఏందనేది మనం ఖచ్చితంగా వీడియో డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్య కాలేజ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. కొన్ని కాలేజ్కి నేను కూడా వెళ్ళి స్టూడెంట్స్తో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే చాలామందికి కూడా మనం మెంటర్షిప్ ఇచ్చాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి అన్ని విషయాలు కూడా చూశాను. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అండ్ నాకు కూడా గత 25 సంవత్సరాలుగా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశాను. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మిస్టేక్ చేసిస్తే రేపు బాధపడేది మీరే. కాబట్టి మీ ఇంట్లో ఒక పెద్దగా ఈ కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఎవరైతే బీటెక్ జాయిన్ కాబోతున్నారో అండ్ మీ పిల్లలు జాయిన్ అయినట్లయితే వారికి ఈ విషయాలు చెప్పండి. మీరు ఐఐటీలో సీట్ వచ్చినా లేకపోతే ఎంఐటీలో సీట్ వచ్చినా, అర్థమైందా, ఏని టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చినా సరిపోదు. ఈ 4 ఇయర్స్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మిస్టేక్స్ చేయకుండా ఈ 4 ఇయర్స్ని కనుక మీరు ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితేనే రేపు మీరు బయటికి అడుగుపెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. లేకపోతే మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకున్నట్టు, చాలా ఇబ్బందికరంగా, చాలా నరకంగా ఉంటుంది అన్నమాట లైఫ్ అనేది. బట్ ఆ 5 మిస్టేక్స్ ఏంటని చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చిన ఇన్ఫర్మేటివ్ అనుకున్నా లైక్ హైప్ ఇవ్వండి. ఎందుకంటే చూసినప్పుడు లైక్ హైప్ ఇచ్చినట్లయితే నలుగురు స్టూడెంట్స్కి చేరే అవకాశం ఉంది. అది కూడా కొంత మన ఛానల్కి వీడియోకి ఉపయోగపడింది. కాబట్టి చూస్తున్నప్పుడు కొంచెం లైక్ హైప్ ఇవ్వండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మీరు కూడా ఈ ఛానల్కి అమ్మ నాన్న లాంటి వారే అనమాట. ఓకే, ఇక మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను. సో మీకు బోర్ కొట్టినట్లయితే స్కిప్ చేయండి. కానీ స్కిప్ చేసే ముందు మీ పిల్లల కోసం మీరు ఎన్నో లక్షలు, మీకున్నటువంటి ఆస్తులు, పొలాలు అమ్మి చదివించిన పేరెంట్స్ కూడా నేను చూశాను. కాకపోతే మనం చదివిస్తున్న చదువు అనేది కరెక్ట్గా చదివిస్తున్నామా లేదా, దానికి తగ్గట్టుగా పిల్లవాడికి అక్కడ నాలెడ్జ్ ఉందా లేదా, స్కిల్ ఉందా లేదా. 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయన్నమాట ఎవరికైనా. ఆ 8లో 8కి 8 ఎవరికి ఉండవు. ఏ 1, 2 మాత్రమే ఉంటాయన్నమాట. వీడు స్పోర్ట్స్ పర్సనా, మెడికల్ స్టూడెంటా, ఇంజనీరింగ్ స్టూడెంటా, లా స్టూడెంటా, మ్యూజిక్ డైరెక్టరా, యాక్టరా, ఇవన్నీ చెప్పేది ఈ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక 14 స్కిల్స్ ఉంటాయి. ఆ 14 స్కిల్స్ ఆధారంగా వీడికి ఇంట్రెస్ట్ ఎక్కడుంది, వీటికి స్కిల్ ఎక్కడుంది. ఇంట్రెస్ట్ ఉండి స్కిల్ లేకపోయినా వేస్టే, స్కిల్ ఉండి ఇంట్రెస్ట్ లేకపోయినా వేస్టే అనమాట. ఈ రెండు ఉండి వీడికి ఏ కెరియర్ సూటబుల్ అవుతా ఉంది అనేటువంటి ఒక 80 పేజీల రిపోర్ట్ అనేది ఎంతోమంది స్టూడెంట్స్కి డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు మన వీడియోస్ చూసి. చాలామంది పేరెంట్స్ చెప్పడం జరిగింది. బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చినటువంటి ప్లాట్ఫామ్ మనది 2019-20లో. ఎందుకంటే అంత ఎక్యురసీ రిపోర్టు ఐఐటి స్టూడెంట్స్ హెల్ప్తో ఈ ఏఐ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఎక్యురసీగా రిపోర్ట్ వచ్చే విధంగా, అండ్ క్వశ్చన్ పేపర్ అందరికీ సేమ్ ఉండదు. వాడి స్టాండర్డ్ని బట్టి ఈ క్వశ్చన్ పేపర్ని సిబిఎస్సి తెలంగాణ టాపర్ కూడా రాశాడు. ఐఐటి హైదరాబాద్లో ఉండనమాట. అలానే ఒక స్టూడెంట్కి ఒక పేరెంట్ ఐఐటి ఫౌండేషన్ తీసేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత డిసైడ్ కానీ చెప్పాను. ఈ ఎగ్జామ్ రాయించి తీయొద్దని చెప్పాను. ఐఐటి మద్రాసులో చదువుతున్నాడు. ఇట్లా చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ చేసేటువంటి ప్లాట్ఫామ్. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ, మీ పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ ఎందుకు ఉంది, ఐక్యూ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోండి. మెంటాలిటీ కూడా, స్టూడెంట్ మెంటాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా తెలిసిపోద్ది అనమాట. ఈ ఎగ్జామ్ ద్వారా నేను యూటిలైజ్ చేసుకుంటానని కోరుకుంటూ, వాళ్ళ ప్యాషన్ ఎక్కడ ఉంది, వాళ్ళ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ కెరీర్, ఇవన్నీ తెలుసుకొని మనం డిజైన్ చేసినట్టయితే రేపు వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ, దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒక 2500 రూపాయల ఎగ్జామ్ ఉంటుంది. మీ పిల్లలతో మీతో నేనే మాట్లాడతాను. ఎగ్జామ్ రాసిన తర్వాత, ఎగ్జామ్ రాయబోయే ముందు మాట్లాడతాను, ఎగ్జామ్ రాసిన తర్వాత మాట్లాడతాను. రిపోర్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఇయర్లో చాలామంది స్టూడెంట్స్, నేను ఇంజనీరింగ్ చూసినప్పుడు ఏంటంటే, ఇక ఇంజనీరింగ్ జాయిన్ అయిపోగానే హ్యాపీ డేస్ అనుకుంటారు. హ్యాపీ డేస్ కాదు నాన్న, అది సినిమా. అందులో కొన్ని రియల్ ఉన్నాయి, కొన్ని రియల్ లైఫ్ అనమాట. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది.
అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, వన్ డే బ్యాటింగ్, వీళ్ళ లాంగ్వేజ్ వన్ డే బ్యాటింగ్. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మొత్తం పడుకోకుండా చదువుతారు అనమాట. దానివల్ల మీ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ సరిగా ఉండదు ఎగ్జామ్లో. ఇది మీ మార్క్స్ తక్కువ వస్తుంది. CGPA మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రేపు మీరు ఫారెన్ వెళ్ళాలనుకున్నా, ప్లేస్మెంట్స్లో మీరు కూర్చున్నా, ఈ CGPA అనేది ఎక్కువ ఉన్నట్లయితే వాడిని తీసుకుంటారు, తక్కువ నుండి పక్కన పెట్టేస్తారు అనమాట. కాబట్టి ఎవడో ఒక కేసులో పర్సంటేజ్ వాడు ఫెయిల్ అయినా, 10th క్లాస్ చదివినా, IT ఇండస్ట్రీ తీసుకుంది కదా, స్కిల్స్ ఉంటే చాలు కదా, CGPA కాదు కదా అంటే అది కాదు. ఎవడో ఒకటిద్దరు కేసులో అది మనం పక్కన పెట్టచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి కూడా రేపు మీరు ఏంటనేది, మీరు రేపు వేలాది లక్షలాది మంది చదువుతున్నారు ఈ రోజున. వాళ్ళలో మిమ్మల్ని పికప్ చేసుకోవాలంటే ఫస్ట్ చూసేది అకాడమిక్స్ అనమాట. మీ 4 ఇయర్స్ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సంటేజ్ ఎలా ఉందని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ CGPA మెయింటైన్ చేయాలి. అంటే బీటెక్ పర్సంటేజ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే మీరు మెయింటైన్ చేయండి. ఎంత ఎక్కువ మెయింటైన్ చేయగలిగితే 8.5, మీరు మంచి టాప్ యూనివర్సిటీలో చదువుతున్నట్లయితే 8.8, మినిమం 8 ఉన్నట్లయితేనే మీరు ప్లేస్మెంట్లో కూర్చుంటారు. దానికంటే ఎంత ఎక్కువ మెయింటైన్ చేయగలిగితే అంత మంచిదనమాట. కాబట్టి అకాడమిక్స్ని మాత్రము అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ మిస్టేక్స్ చేయొద్దు. సెకండ్ పాయింట్, ఇక్కడ మన సెకండ్ పాయింట్ ఏం చెప్పాను మీకు ఇక్కడ, ప్లేస్మెంట్. ఇది ప్రతి ఒక్క పేరెంట్ అడుగుతారు. ఈ మధ్య పేరెంట్స్ తట్టుకోలేక యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ కోసం అయితే మా కాలేజీలో జాయిన్ కావద్దు నాకు పేరెంట్స్ చెప్పారనమాట. సార్ ఇలా అంటుర్రే సార్ అని చెప్పేసి. మరి అంతే కదా, రేపు ప్లేస్మెంట్ రాలని చెప్పేసి మీ అందరు పోయి కూర్చుంటే కాలేజీ ముందు వాడు ఏం చేస్తారు, వాడు కాలేజీ పరుగుపోతుంది. కాబట్టి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మేము ఇస్తాము, ప్లేస్మెంట్ గ్యారంటీ మేము ఇయ్యము అని టాప్ యూనివర్సిటీస్ పేరెంట్స్ మొఖాన చెప్పేస్తున్నాయి ఈ రోజున. IITs అన్నిటిస్ అంటే మనం పోయి అడగలేము. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ లక్షల ఫీజు కడతారు కాబట్టి వాళ్ళు మీకు ముందే చెప్పేస్తున్నారు అనమాట. కాబట్టి ప్లేస్మెంట్ అనేది కాలేజీ చేతిలో ఉండదు, మీ చేతిలోనే ఉంటుంది. కాలేజోడు ఆ కంపెనీ తీసుకురాగలుగుతాడు, కానీ ఆ కంపెనీ కొంత కాలేజోడి కోసం ఒక 6 నెలలు 1 ఇయర్ నేను భరిస్తుంది, తర్వాత పీకి పడేస్తుంది. కానీ ఆ కంపెనీకి నువ్వు అవసరం అనేది నువ్వు చేయాలి. కాబట్టి నువ్వు ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతా, థర్డ్ ఇయర్లో ప్రిపేర్ అవుతా అంటే ఆ రోజులు పోయినాయి. ఈ రోజున కంపెనీస్ అర్థమైందా, లలిత జ్యువెలరీ మన కిరణ్ గారు చెప్పినట్టు పైసలు ఉత్తగానే రావంటారు కదా, డబ్బులు ఊరికే రావని. ప్లేస్మెంట్ నీకు ఇచ్చి నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు దానికి ఏం ఉపయోగపడతావు, ఆ కంపెనీకి నీ వల్ల వాడికి ఏం ఉపయోగం ఉందని చూస్తారంట. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచే దాని టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడింది. ఇది కొత్త ఏం కాదు. మీరు IIT సీటు కొట్టాలంటే 6th క్లాస్ నుంచి IIT ప్రిపేర్ కాలేదా, ఇది కూడా అంతే. ప్లేస్మెంటే మీ టార్గెట్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్కి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఈ రోజున వచ్చేసింది. థర్డ్ ఇయర్ కల్లా మీరు రెడీగా అయి ఉండాలి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి, ఇంటర్న్షిప్ చేసి, రెజ్యూమ్ని స్ట్రాంగ్ చేసుకొని, CGPA మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితేనే ఫైనల్ ఇయర్లో కొంచెం రిలాక్స్గా ఉండి అంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండింటి మీద దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను నేను. కాకినాడలో ఒక యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ కెనడాలో ₹1 కోటి ప్యాకేజీ, ఒక అమ్మాయికి 30 లక్షల ప్యాకేజీ రావడం జరిగింది. ఇట్లా మీకు టాలెంట్ ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పికప్ చేసుకుంటారు కంపెనీ అనేది. కాబట్టి ప్లేస్మెంట్ ఎంత ఎర్లీగా మీరు ప్రిపేర్ స్టార్ట్ చేస్తే చేయండి. మేము ఫైనల్ ఇయర్లో చూద్దాంలే అప్పుడు కదా అని రిలాక్స్గా ఉన్నట్లయితే మీరు ప్లేస్మెంట్ రాదు. బయటకు వచ్చి కాలేజీలో మంచి IITలో NITలో మీరు చదువుతున్నప్పుడు అక్కడ సెలెక్ట్ కావడం చాలా ఈజీ. బయటకు వచ్చి లక్షలాది మందితో పోటీ పడటం చాలా కష్టం. కాబట్టి రెండో మిస్టేక్, ప్లేస్మెంట్ని నెగ్లెక్ట్ చేయకండి, ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. దానికోసం మీ కాలేజీలో సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. అర్థమైందా, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ హెల్ప్ తీసుకోండి. ఇది సెకండ్ మిస్టేక్ చేయకండి, ఓకేనా. థర్డ్ మిస్టేక్ వచ్చేసి మీరు రేపు మీ పీర్ గ్రూప్ అనమాట, అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఉంటారు కదా, పాజిటివ్ నెగిటివ్, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్, ఇది నెగిటివ్ ఎన్వైర్న్మెంట్. ఫ్రెండ్స్, మీరు బీటెక్లో బాగుపడేది ఫ్రెండ్స్ వల్లనే, నాశనం అయ్యేది ఫ్రెండ్స్ వల్లనే. ఈ ఫ్రెండ్, ఈ లవ్, వీటి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ వయసులో మీకు ప్రతిదీ చాలా అట్రాక్టివ్ అనిపిస్తూ ఉంటుంది, మీ బాడీలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల తప్ప. అర్థమైందా, లవ్ వేరు, క్రష్ వేరు. అవన్నీ మీరు ఒకటే అనుకోకండి, వాటిని పక్కన పెట్టకండి. బారసాల రోజు బిర్యానీ తినకండి, అర్థమైందా. అన్నప్రసన్నం రోజు ఆవకాయ తినకూడదు అనమాట, అర్థమైందా. కాబట్టి ఈ వయసులో మీరు చేయాల్సిందల్లా చదువుకోవటం అంతే తప్ప లేనిపోని చెడు అలవాట్లకి పోవటం,
వేస్ట్ ఫ్రెండ్స్ని మీరు చేసుకోవటం అనేది చేయకండి. కొంత ఎవరికైతే లైఫ్లో సక్సెస్ అవుదాము, ఒక మంచిగా రేపు ఫారెన్ వెళ్దాము, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాము, అటువంటి పీర్ గ్రూప్. నేను ఈ మధ్య వరంగల్‌లో ఒక ప్రోగ్రామ్ పాల్గొన్నప్పుడు అప్పుడున్నటువంటి వరంగల్ ఎస్పీ గారు ఆయన ఐఐటీలో చదివారనమాట. ఐఐటీలో అతను కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. ఏంటి సార్ మీరు కెమికల్ ఇంజినీరింగ్ చదివారు, ఐపీఎస్ కావాలి మీకు ఎట్లా అనిపించింది అడిగినప్పుడు, సార్ నేను యాక్చువల్‌గా ఐఐటీలో చదవటం అనేది నా ఎయిము. ఐపీఎస్ కొట్టాలనేది కూడా నా ఎయిమ్ అయితే కాదు. కాకపోతే నేను ఐఐటీలో వెళ్ళిన తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని చూసి కొంతమంది మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో జాబ్ చేయాలని, కొంతమంది వచ్చేసి వాళ్ళ ఓన్ కంపెనీ పెట్టాలని, కొంతమంది టాప్ పబ్లిక్ సెక్టర్ న్యూస్‌లో పనిచేయాలని, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో జాబ్ కొట్టాలని, ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకున్నాడు సార్. వాళ్ళందరినీ నేను చూసి నేను ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక సివిల్ సర్వెంట్ కావాలని నేను కోరుకున్నాను. ఆ క్రమంలో నాకు ఒక ఐపీఎస్ వచ్చిందని చెప్పేసి ఒక యంగ్ ఐపీఎస్ అనేది నాకు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అనేది పర్ఫెక్ట్‌గా మీరు ఉంచుకోండి తప్ప, మీరు ఈ ఏజ్‌లో తెలిసి తెలియని వయసులో పేరెంట్స్‌కి దూరంగా ఉంటూ నైట్ అంతా మేలుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటూ అర్థమైందా? ఈ అన్నెసెసరీగా సోషల్ మీడియాలో మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ స్పాయిల్ అయ్యిద్ది కాబట్టి ఈ మిస్టేక్ కూడా చేయకండి. మంచి ఫ్రెండ్స్‌ని మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి, మిమ్మల్ని గైడ్ చేసే విధంగా మీ యొక్క ఏదైతే ఎయిమ్స్‌ని రెస్పెక్ట్ ఇస్తూ మన వాడి ప్రవాస దోషం అంటారనమాట మన పెద్దలు. ఆ దోషాన్ని మీరు పోగొట్టుకోవాలన్నమాట. కాబట్టి మంచి ఫ్రెండ్స్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఈ రెండిటి వైపు ఎటువైపు ఉంటారో కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. ఈ రోజున వాడు బాగుపడడు, మనల్ని బాగుపడనీయకుండా ఉండేటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వయసులో వచ్చేటువంటి అట్రాక్షన్ వీటన్నిటిని పక్కన పెట్టండి. మీరు ఏ పని చేస్తున్నా ఒక్కసారి మీ 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 గురించి 24 అవర్స్ ఆలోచించేది పేరెంట్స్ అనమాట. ఆ పేరెంట్స్ గుర్తు తెచ్చుకోండి. మీరు ఒక స్మోక్ చేసే ముందు మీ ఫాదర్‌ని, మదర్‌ని గుర్తు చేసుకోండి. డ్రింక్ చేసే ముందు చేయాలనిపించే మీ ఫాదర్‌ని, మదర్‌ని గుర్తు చేసుకోండి. అర్థమైందా? మీరు ఎవరినో ఒక అమ్మాయిని చూసో, ఒక అబ్బాయిని చూసో మీరు అట్రాక్ట్ అవుతా ఉంటే, ఆ ప్రేమను చూస్తే మీ అమ్మా, నాన్న మీకు అందించిన ప్రేమను గుర్తు తెచ్చుకోండి. ఈ డైవర్ట్ అయితే కాకండి. ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. ఇది తెలిసి తెలియని వయసు. ఈ రోజున ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ సినిమాలు కావచ్చు, అవన్నీ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి థియేటర్‌కి తెప్పించుకొని మీ డబ్బులు తినటానికి, మీ డబ్బులు కాజేయటానికి చేసే స్టోరీలు తప్ప రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటది కాబట్టి, ఈ థర్డ్ మిస్టేక్స్ కూడా మీరు చేయొద్దు. మంచి ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్‌కి వెళ్ళిపోయినట్లయితే, ఈ రోజున మళ్ళీ తీసుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్ ఏందమ్మా? చాలామంది స్టూడెంట్స్‌ని నేను అడిగి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. వై యూ హావ్ టేకెన్ దిస్ బ్రాంచ్? నీ ఫ్యూచర్ ఎయిమ్ ఏందంటే నోట్లోంచి మాటే రావట్లే. కొన్ని కాలేజ్‌కి వెళ్లి అటెండ్ అయినప్పుడు అనమాట. ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో. ఎలా ఉండాలి మన స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి? అర్థమైందా? మీకు కావాల్సింది మీరు అడగాలి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఎదుటి వారితో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరం. ఇవన్నీ ఉంటేనే మీకు ప్లేస్‌మెంట్ వస్తుంది. సరే లెవ్వు కానీ ఇప్పుడైనా డెవలప్ చేసుకోండి. కేవలం మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి అంశం ఉండాలి. మంచిగా మీకు ఎన్ని లాంగ్వేజ్‌లో మాట్లాడగలిగేటువంటి టాలెంట్ అన్ని లాంగ్వేజ్‌లో మాట్లాడండి. ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేదే కాకుండా ఇంగ్లీష్‌లో ఎటువంటి వర్డ్స్ మనం వాడుతా ఉన్నాము, మన ఎదుటి వారితో మనం ఎలా ప్రవర్తిస్తా ఉన్నాము, మన బిహేవియర్ ఎలా ఉంది, ఏంటనేది కూడా చాలా చాలా అవసరం అనమాట. కాబట్టి ఇది ఒకటి చూసుకోండి మీరు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా అవసరం. అర్థమైందా? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఓవరాల్‌గా మన వ్యక్తిత్వం అలాంటిది. ఎదుటివారిని మనం ఎలా చూస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, వారితో ఎలా ప్రవర్తిస్తున్నాము, వారితో ఎలా కాంటాక్ట్ అవుతున్నాము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రేపటి రోజున. కాబట్టి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఓవరాల్‌గా ఇంటర్వ్యూ రాగానే గడగడ వణికిపోవటము, నోట్లోంచి మాట రాకపోవటము, కొంత యాటిట్యూడ్ చూయించటము. యాటిట్యూడ్ అనేది కూడా హీరోయిజం అయిపోయింది ఈ రోజున. అవన్నీ పనికిరావండి. రియల్ లైఫ్‌లో అవన్నీ పనికిరావు. యాటిట్యూడ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి తప్ప నెగెటివ్ యాటిట్యూడ్ అనేది అస్సలు పనికిరాదనమాట. కాబట్టి ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా మీరు దృష్టి పెట్టండి. ఒక్క సబ్జెక్ట్ అనేదే కాకుండా రేపు మీరు ఏ పని చేయాలన్నా, మంచిగా ధైర్యంగా మాట్లాడాలన్నా, ఈ సొసైటీలో బతకాలన్నా ఒక మంచి పర్సనాలిటీ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చాలా అవసరం కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి. దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఫోర్త్ అనమాట. ఇక ఫిఫ్త్ మనం తీసుకున్నట్లయితే మీరు బీటెక్‌లో జాయిన్ అయ్యింది రేపు ఒక సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని కెరియర్‌లో సెటిల్ కావటానికి. ఇది పక్కన పెట్టి చాలామంది స్టూడెంట్స్ ఎవరో యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యారు, ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్ అయ్యారని చెప్పేసి అర్థమైందా? ఏదో స్టార్టప్ అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్‌తో నా దగ్గర కౌన్సెలింగ్‌కి మన పేరెంట్స్ ఆన్‌లైన్‌లో నాతో మాట్లాడినప్పుడు, లేకపోతే నేను కొంతమంది ఫ్రెండ్స్ పిల్లల్ని చూసినప్పుడు వాడికి మంచి స్టార్టప్ పెట్టాల్సిన ఐడియా ఉంది.
మంచి నాలెడ్జ్ ఉంది, సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ ఉంది. కానీ వాడు ఎంతసేపు దాని మీదే కూర్చొని అకాడమిక్స్ నెగ్లెక్ట్ చేయటం. ఇప్పుడు ఎంతసేపు ఒక 5,000 వచ్చేటువంటి కంటెంట్ రాయటం, వీడియో వీడియో ఎడిటింగు, వీడియో షూటింగు, యూట్యూబు, అయితే ఇన్‌స్టాగ్రాము ఇవన్నీ చేయటం అనమాట. సో, దీనన్నిటి వల్ల అసలు మనం పెట్టుకున్నటువంటి ఎయిమ్ ఇది పక్కన పడేసి ఇటువైపు వెళ్ళిపోయి లాస్ట్‌కి తలకాయ పట్టుకొని మన శాస్త్రం ఉంది గదా! అటు రెండిటికి పనికి రాకుండా అయిపోయేటువంటి పరిస్థితి కనపడుతుందనమాట. కాబట్టి మీ ఎయిమ్ వచ్చేసి ఇవి టైం కేటాయించినట్లయితే తక్కువ టైం కేటాయించండి. బట్ మీ యొక్క అకాడమిక్స్, మీ ఎయిమ్ ఇవన్నీ కూడా ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయండి. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నిజంగా మీకు ప్యాషన్ ఉన్నట్లయితే, నిజంగా మీలో స్కిల్ ఉన్నట్లయితే అటువైపు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు తప్ప అటువైపు 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదని చెప్తారుగా మన పెద్దలు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదో అయిపోదాము, ఎవడో ఏదో అయిపోయింది కదా, నేను కూడా అలానే అవుతా అంటే అందరి విషయాల్లో జరగదనమాట. కాబట్టి వాటి మీద కూడా ఎక్కువ మీరు దృష్టి పెట్టకండి. అండ్ మీరు ఏమైనా ఉన్నట్లయితే కొంత ఫైనల్ ఇయర్ తర్వాత మీరు సక్సెస్ కానప్పుడు అప్పుడు మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని ఆ ఏరియాలో అప్పుడు చేయండి తప్ప, ఎవడో ఒకళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు కదా అని చెప్పేసి నేను కూడా సక్సెస్ అవుతా అనుకోని పూర్తిగా బీటెక్ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దనేది నా మనవి అనమాట. కాబట్టి ఈ 5 మిస్టేక్స్ ఏదైతే మీకు చెప్పానో అర్థమైందా? అకాడమిక్సు, మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఫస్ట్ నుంచే ప్రిపేర్ కావటము, చుట్టూ మీ మంచి పీర్ గ్రూప్ అనమాట. మీ మంచి స్టూడెంట్స్, మంచి ఫ్రెండ్స్‌ని చేసుకోవటము. 4 వచ్చేసి పర్సనాలిటీ డెవలప్‌మెంటు. 5 వచ్చేసి మీరు ఏదైతే కెరియర్ మీద దృష్టి పెట్టడం ఈ 4 ఇయర్స్‌లో, అంటే ఏదైతే మీకు రేపు ప్లేస్‌మెంట్స్‌కి ఎటువంటి కంపెనీస్‌కి ప్రిపేర్ కావటం ఏందనేది ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని మంచి యూనివర్సిటీలో లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అండ్ అదేవిధంగా కొన్ని నార్మల్ కాల్స్‌లో మీరు చదువుతున్నా, మీరు కొంత కష్టపడి స్వతహాగా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నా, రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ 5 మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి మీ పేరెంట్స్ తరపున నా యొక్క రిక్వెస్ట్ అనమాట స్టూడెంట్స్ అందరికి కూడా. కాబట్టి కొంత ఈ రోజున సమాజం అనేది, ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఒక మగపిల్లవాడు ఈ రోజున సంతోషం ఏందంటే మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్ అనేది బాగానే చదువుతా ఉన్నారు. కొంత వాళ్ళకేందంటే ఏదన్నా పేరెంట్స్ ఎక్కడ ఏమంటారో భయం అనేది గర్ల్స్‌లో ఉంది కానీ మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్. కానీ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి వెళ్ళినప్పుడు కొంత గర్ల్స్ యొక్క డ్రెస్ అనేది కూడా చూసి ఇబ్బంది పెట్టారనమాట పేరెంట్స్. నాకు చెప్పటం, నేను కూడా వెళ్ళినప్పుడు కూడా బాయ్స్ కంటే గర్ల్స్‌ని చూసి భయపడే పరిస్థితి ఏర్పడిందనమాట. కొంచెం గర్ల్స్ పేరెంట్స్ కొంచెం గైడ్ చేయండి. కొంత డ్రెస్సింగ్ సెన్స్ మన సమాజంలో ఉన్నప్పుడు కొంచెం చూడాలి. కాలేజీలో ఎట్లా ఉన్నారో అది కూడా మనం చెక్ చేసుకోవాలనమాట. కొన్ని చూసినప్పుడు నాకు చాలా భయం అనిపిస్తూ ఉంటదనమాట. అంటే ఈ మిస్టేక్స్ చేయకండి. పేరెంట్స్‌ని గుర్తు తెచ్చుకోండి. మీకు రేపు మంచి జరిగినా, చెడు జరిగినా మీకు సఫర్ అయ్యేది పేరెంట్స్ కాబట్టి, పేరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు మలగండి అనమాట. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఇక వీడియో ఎండ్ చేసే ముందు కూడా మీకు చెప్పబోయేది ఏంటంటే, కాలేజీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీ రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా మీరు మారవద్దు అనేదే నా యొక్క ఈ వీడియో యొక్క అవుట్‌పుట్ అనమాట. కాలేజీ చాలా బావుంటది. ఈ 4 ఇయర్స్ నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా కాలేజీ లైఫ్ చాలా బాధ అనిపిస్తదనమాట. ఆ 4 ఇయర్స్ కొంచెం ఇబ్బంది అనిపించినా గానీ, మీకు కొంత లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకవైపు ఎంజాయ్ చేసుకుంటూ, ఇంకోవైపు మీకున్న రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని కనుక మీరు బయటకొచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అప్పుడు మీ యొక్క లైఫు, మీ 4 ఇయర్స్‌ది అప్పుడు హ్యాపీ డేస్ అయిద్దనమాట. అర్థమైందా? కాబట్టి హ్యాపీ డేస్ మూవీలో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. ఇదే మనం డిస్కస్ చేసేది ఇది నిజం అనమాట. ఓకే. ఇది స్టూడెంట్స్. సో, ఇక వీడియో ఎండింగ్ చేసే ముందు పేరెంట్స్ మరొక్కసారి మీ యొక్క పిల్లల యొక్క స్కిల్స్ ఏంటో తెలుసుకోండి. వారికి నాలెడ్జ్ ఎక్కడుందో తెలుసుకోండి. భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసుకోండి. ఈ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్‌లో వారికి ఏది యాక్టివ్ ఉందో తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు వారికి కెరియర్ డిజైన్ చేయండి తప్ప, అన్నెసరీగా ఈ రోజుల్లో కూడా మీరు ఒక మూస దూరంలో ఏ కెరియర్ పడితే ఆ కెరియర్ సెలెక్ట్ చేసుకోవద్దని కోరుకుంటూ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, మన ఛానల్ మీ ఆదర్శాన్ని కోరుకుంటూ లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థాంక్ యూ.